హాయ్ హలో వెల్కమ్ టు మై షో టాప్ గేర్. ఇవాళ టాప్ గేర్లో మరో సరికొత్త వెహికల్తో మీ ముందుకు వచ్చేసాను. బట్ ఈ రోజు ఏం వెహికల్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఎస్, ఇప్పటికే చాలా ఎపిసోడ్స్లో మీకు టాటా నుంచి వచ్చినటువంటి వెహికల్స్ చూపించాను. బట్ ఈ రోజు కూడా టాటా వెహికల్ని చూపిస్తున్నాను. బట్ ఇదేంటంటే చాలామంది సెడాన్ వెహికల్స్ని ఇష్టపడుతుంటారు. కంపాక్ట్ సెడాన్ వెహికల్ అంటే చాలామంది ఇష్టపడుతుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం లాంచ్ చేశారు టాటా వాళ్ళు టాటా జస్ట్. మరి టాటా జస్ట్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, దానిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు కానీ ఎవ్రీథింగ్ కానీ ఇన్ అండ్ అవుట్ లుక్ ఎవ్రీథింగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. స్పెసిఫిక్గా టాటా అనగానే మనకి కొన్ని కంపాక్ట్గా ఉన్న కార్సే కనిపిస్తూ ఉంటుంది. ఇండిగో లాంటి కొంచెం సెడాన్ వెహికల్స్లో కొంచెం చేంజ్ చేసుకు జస్ట్ ఇంకొంచెం అందాన్ని తీసుకొచ్చి వెరైటీ ఫీచర్స్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఫస్ట్ మనం ఫ్రంట్ లుక్ తీసుకుంటే ఫస్ట్ బ్యానెట్ విషయానికి వస్తే మనం యాక్చువల్లీ లగ్జరీ కార్స్ని చూస్తే ఈ 2 కర్వ్స్తో మిక్సప్ అయినటువంటి ఆ డిజైన్ కనిపిస్తుంది బ్యానెట్ మీద. సో ఇక్కడ సేమ్ ఫీచర్ ఈ జస్ట్లో కూడా మనకి ఈ కర్వ్స్తో బ్యానెట్ని కొంచెం బ్రాడ్గా చూపించి ఈ డిజైన్ని ఎలివేట్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఈ బ్యానెట్ నుంచి కిందకు వస్తే వీ హ్యాడ్ ఏ లోగో యాజ్ యూజువల్. టాటా బ్రాండ్ మాత్రం చాలా బ్రైట్గా కనిపిస్తుంది ప్రతి వెహికల్కి, అదే ఇక్కడ ఉంది. సో ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ వర్షన్స్ ఆఫ్ కార్స్కి ఈ గ్రిల్స్ అనేది చాలా అందాన్ని ఇస్తున్నాయి. సో అదే వర్షన్ మెయింటైన్ చేస్తూ ఈ కార్కు ఉన్నటువంటి బాడీ కలర్కి యాంటీగా మనకి ఇక్కడ బ్లాక్ కలర్లో ఇచ్చారు గ్రిల్స్. అండ్ దీన్ని కవర్ చేస్తూ సిల్వర్ లైనింగ్ క్రోమ్ అనేది డిజైన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఈ సిల్వర్ ఎక్కడైతే మనకి బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఎక్కడ వచ్చినా ఇట్ విల్ గివ్స్ అ వెరీ గుడ్ లుక్. అదే ఫినిషింగ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఈ డిజైన్ ఒక అట్రాక్టివ్ డిజైన్గా చెప్పుకోవచ్చు. అండ్ వైల్ వి కమ్ టు ద లైట్స్ అనేది కంప్లీట్ హాఫ్ ఆఫ్ ద బ్యానెట్ ఈ లైట్స్ని సైడ్ కర్వ్తో వెరైటీగా చూపిస్తూ ఈ డిజైన్లో మిక్సప్ అవుతూ మనకి లైట్ని ఇక్కడ ఫినిషింగ్ ఇచ్చారు. సో ఈ బ్యానెట్లో హాఫ్ ఆఫ్ ద బ్యానెట్ ఇస్ కవర్డ్ విత్ లైట్. సో ఇది కూడా చాలా అందంగా కనిపిస్తుంది. వెన్ వీ కమ్ టు ఫాగ్ ల్యాంప్స్, ఇది కూడా కంప్లీట్గా ఇక్కడ సిల్వర్ లోపలంతా కనిపించినట్టు కానీ ఇక్కడ కూడా ఓన్లీ ఇక్కడ మాత్రం మనకి ఎలివేట్ చేస్తూ ఇదంతా కంప్లీట్ బ్లాక్ ఫినిషింగ్తో ఇచ్చారు. అండ్ ఇంకా కింద చూసుకుంటే ద ఫ్రంట్ బంపర్ కంప్లీట్గా గ్రిల్స్తో మిక్సప్ చేస్తూ ఒక డిజైన్తో కూడినటువంటి బంపర్ ఇచ్చారని చెప్పచ్చు. ఇక్కడ మొత్తం మనకి సిల్వర్, బ్లాక్ అండ్ వైట్ కలర్ బాడీ ఉంది కాబట్టి కార్కి బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఇచ్చారు కాబట్టి మనకి బంపర్ కూడా బ్లాక్తో ఫినిష్ చేశారు. బ్యానర్ చూసుకుంటే ఒకసారి లగ్జరీస్ కార్కి ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ ద థింగ్ ఇక్కడ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ సిల్వర్ క్రోమ్ అండ్ ఇక్కడ గ్రిల్ కంప్లీట్లీ బ్లాక్ అండ్ లోగో ఎప్పుడు మంచిగా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది బ్రైట్నెస్తో. లైట్స్ అండ్ ఫాగ్ ల్యాంప్స్, బంపర్ ఎవ్రీథింగ్ ముందున్నటువంటి పార్ట్ అంతా కవర్ చేస్తూ చాలా ఎక్స్ట్రా లుక్తో ఇచ్చారు. టాటా బ్రాండ్ నుంచి ఒక సెడాన్ కార్ ఇంత అందంగా వచ్చిందంటే నిజంగా ఫ్రంట్ లుక్ మాత్రం రియల్లీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పచ్చు. చూసాం. ఇక సైడ్ వ్యూ విషయానికి వస్తే యాక్చువల్లీ సెడాన్ వెహికల్స్ అంటేనే మనకి లెంగ్త్ చూసుకుంటాం, సైడ్ వ్యూ చాలా అందంగా ఉండాలని చూస్తాం. సెడాన్ వెహికల్ అందుకనే ఇష్టపడుతుంటారు. సో ఈ విషయానికి వస్తే మాత్రం దీని షేప్ ఫ్రమ్ ద బ్యానెట్ నుంచి వెనక వరకు చూసుకుంటే చాలా బాగుంది సైడ్ వ్యూ అని చెప్పుకోవచ్చు. విండోస్ కంపల్సరీ ఏ కార్కైనా ఆల్మోస్ట్ బ్లాక్ ఫినిషింగ్తోనే వస్తుంది. సో అదే బ్లాక్ ఫినిషింగ్తో ఈ కింద వచ్చి సిల్వర్ లైనింగ్ ఇచ్చారు. సో ఇది కొంచెం ఎక్స్ట్రా లుక్గా చెప్పచ్చు. ఎక్కడైనా సరే బ్లాక్ కలర్కి సిల్వర్ కలర్ అనేది యాడ్ అయితే మాత్రం చాలా అందంగా ఉంటుంది. సో అదే డిజైన్ని మనం ఇక్కడ చూసాం. అండ్ వైల్ వి కమ్ టు ద డోర్స్ విషయానికి వస్తే కూడా హ్యాండిల్ చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఒక సెడాన్ వెహికల్కి ఎంత హైట్ అయితే ఉండాలో సేమ్ అదే ఉండి మన హ్యాండిల్కి ప్రతిదాన్ని కూడా కన్వీనియంట్గా ఇక్కడ డిజైన్ చేశారని చెప్పొచ్చు సైడ్ వ్యూ. సో హియర్ ఇక్కడ డోర్ విషయం కూడా వస్తే చాలా లెంగ్తీగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫ్లాట్గా ఇవ్వకుండా డోర్ దగ్గర జస్ట్ ఒక కర్వ్తో, ఒక ఫ్లాట్ కర్వ్తో ఒక డిజైన్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్ ఇటు వైపు అంతా కూడా రఫ్గా. అది మీరు చూస్తే ఇక్కడ బ్యాక్ నుంచి ఫ్రంట్ బ్యానెట్ వరకు కూడా కంప్లీట్ ఇలా ఒక కర్వ్ని సైడ్ని ఒక కట్ చేసినట్టు ఇవ్వడం వల్ల అదొక డిఫరెంట్ డిజైన్గా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ డోర్ కానీ ఇక్కడ కానీ విండోస్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ ఎండింగ్ వరకు చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ కింద కూడా ఇప్పుడు మనం డోర్స్ లాగా ఇక్కడ ఏ విధంగా అయితే ఒక డిజైన్ ఇవ్వాలి, ఒక ప్యాటర్న్ని డిజైన్ చేస్తారు, సేమ్ అవి కింద కూడా మనకు ఒక డిజైన్తో ఎప్పుడైతే మనం డోర్ ఓపెన్ చేస్తామో ఓపెన్ చేసి క్లోజ్ చేసే ఆ పార్ట్ దగ్గర ఇంకొక డిజైన్ ఇవ్వడం వల్ల ఇంకొంచెం సైడ్ వ్యూ
ఎలివేట్ అయిందని చెప్పొచ్చు. సో ఒక సెడాన్ వెహికల్ అంటే సైడ్ వ్యూ ఎంత అందంగా ఉండాలో ఈ టాటా జస్ట్లో ఆ విధంగా డిజైన్ చేశారని చెప్పొచ్చు. సైడ్ వ్యూ చూసాం. అట్ ది సేమ్ టైం సైడ్ వ్యూ చూసినప్పుడు మనం కంపల్సరీ చూసుకోవాల్సింది గ్రౌండ్ క్లియరెన్స్. ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ 175 mm ఉంది. అంటే చిన్న చిన్న రోడ్లో అండ్ గతుకులు అప్ అండ్ డౌన్ ఏదైనా ఘాట్ రోడ్స్లో కూడా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఇది దానికి రిస్క్ చేయగలదు ఈ వెహికల్ అని చెప్పొచ్చు. అండ్ దీని వీల్ బేస్ విషయానికి వస్తే ఇట్ వాజ్ అరౌండ్ 2500 mm. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మన కంట్రీలో ఎస్పెషల్లీ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా పర్ఫెక్ట్గా చూసుకొని వెహికల్స్ తీసుకోవాలి. సెడాన్ వెహికల్స్లో యాక్చువల్లీ చాలా లెంగ్తీగా ఉన్నప్పుడు ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది తగ్గిపోతుంటుంది. బట్ దీనికి 175 mmతో గ్రౌండ్ క్లియరెన్స్ చాలా మంచిగా ఇచ్చారు. సో అప్ అండ్ డౌన్స్, ఘాట్ రోడ్స్, గతుకులు కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ దేన్నైనా తట్టుకునే కెపాసిటీ ఈ వెహికల్కి ఉందని చెప్పొచ్చు. సో ఇప్పుడు దీని వీల్ బేస్ గురించి మాట్లాడుకుంటే 2500 mm ఉంది. సో ఇండియన్ రోడ్స్లో ఈజీగా ట్రావెల్ చేసే కెపాసిటీ కార్కు ఉందని ఈ మెజర్మెంట్స్ బట్టి మనం చెప్పుకోవచ్చు. కార్ మెజర్మెంట్స్ చూస్తే ద లెంగ్త్ వాజ్ 4000 mm అండ్ దీని హైట్ విషయానికి వస్తే 1500 అండ్ విడ్త్ అయితే 1700 mm ఉంది. సో ఓవరాల్గా చూస్తే ఒక సెడాన్ వెహికల్ ఇష్టపడే వాళ్ళు సైడ్ వ్యూలో ఉన్నటువంటి మెజర్మెంట్స్ కానీ చూడడానికి ఉన్నటువంటి ఈ విండోస్, డోర్స్, ఎవ్రీథింగ్ చూసి మనము ఇది చాలా బాగుందని చెప్పుకోవచ్చు. రైట్, మనం సైడ్ వ్యూ చూసాం, ఫ్రంట్ వ్యూ చూసాం. ఇప్పుడు మనం బ్యాక్ వ్యూ విషయానికి వస్తే సెడాన్ వెహికల్స్కి యాక్చువల్లీ ఈ స్కూప్స్ అనేది చాలా అందాన్ని తెస్తాయి. సెడాన్ వెహికల్స్కి దానికి ఒక స్పెషాలిటీ అని చెప్పొచ్చు. సో ఈ టాటా జస్ట్లో కూడా మన ఈ స్కూప్తో ఈ బ్యాక్ వ్యూని మరింత హైలైట్ చేశారని చెప్పొచ్చు. అండ్ లోగో వాజ్ ఆల్వేస్ బ్రైట్. ఇప్పుడు ఈ లైట్ విషయానికి వస్తే సెడాన్లో లైట్స్ అనేవి కొంచెం బ్రాడ్గా ఇస్తూ ఉండడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ మొత్తం ఈ సైడ్ నుంచి ఈ ముందుకు కనపడే వరకు కంప్లీట్గా దీనిలో డిజైన్ చేశారని చెప్పొచ్చు. ఇట్ వాస్ గుడ్. మరి అంత ఓవర్గా ఎస్టాబ్లిష్ చేయకుండా నీట్గా ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ ఈ లైట్ దగ్గర నుంచి ఈ స్కూప్కి లోగోకి కింద మనకి సిల్వర్ క్రోమ్ అయితే ఇచ్చారో ఈ సిల్వర్ క్రోమ్ చాలా బాగా హైలైట్ అయింది. ముందు కూడా చెప్పాను మీకు, కార్కి బ్లాక్ అండ్ క్రోమ్ అంటే సిల్వర్ కలర్లో మిక్స్ ఉంటే చాలా బాగుంటుందని. అదే సిల్వర్ని బ్యాక్ కూడా మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఒక సిల్వర్ లైన్ ఇచ్చారు కాబట్టి ఇది కొంచెం బ్యాక్ పార్ట్ని కూడా ఎలివేట్ చేయడానికి అని అనుకోవచ్చు. అండ్ ఇంకా కింద నుంచి కంప్లీట్ ఫ్లాట్ పార్ట్ ఇవ్వకుండా ఇక్కడ మనకి బ్యాక్ బంపర్ అనేది బ్లాక్ ఫినిషింగ్తో, ముందు కూడా మన ఫ్రంట్ బంపర్ చూసుకున్నప్పుడు అలాగే గ్రిల్తో ఫ్రంట్ బంపర్ని ఫినిషింగ్ బ్లాక్ ఫినిషింగ్తో కవర్ చేశారు. ఇంకా బ్యాక్ అయితే ప్లెయిన్గా మధ్యలో ఒక సెంటర్లో ఒక లైట్తో బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ బంపర్ని కంప్లీట్ బ్లాక్ ఫినిషింగ్తో కంప్లీట్ చేశారు. సో బాడీ అంతా వైట్ కలర్లో ఉంది, బంపర్ బ్లాక్ కలర్లో. సో అట్లా కూడా ఎలివేట్ అవ్వచ్చు అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మధ్యలో ఓన్లీ ఒక సిల్వర్ లైనింగ్తో బ్యాక్ వ్యూని మొత్తం కూడా చాలా అందంగా ఇచ్చారు. అండ్ ఓన్లీ సింగిల్ ఎగ్జాస్టర్తో ఇట్ వాస్ వెరీ గుడ్ అట్ బ్యాక్ పోర్షన్ అని చెప్పొచ్చు. సో సో ఇంకా మనం బ్యాక్ వ్యూ కూడా కంప్లీట్ చేసాం. బట్ మనం పర్టికులర్గా సెడాన్ వెహికల్స్లో మనకి బూట్ స్పేస్ చూసుకుంటూ ఉంటాం. చిన్న వెహికల్స్తో కంపేర్ చేస్తే సెడాన్ వెహికల్స్కి చాలా కొంచెం ఎక్కువ కెపాసిటీ ఉన్నటువంటి బూట్ స్పేసే కనిపిస్తుంది. బట్ దీని బూట్ స్పేస్ అయితే ఎంత ఉంది అంటే వీ కెన్ సే అప్రాక్సిమేట్లీ 300 liters ఆఫ్ బూట్ కెపాసిటీ ఉంది. మరి దీంట్లో చూస్తే చాలా పెద్దదిగానే ఉంది. అంటే మనం చాలా దూరం ట్రావెల్ చేయాలన్నా, ఎక్కువ రోజులు ఎక్కడైనా స్పెండ్ చేయాలనుకున్నప్పుడు ఎక్కువ లగేజ్ని క్యారీ చేస్తూ ఉంటాం. అలాంటి వాటికి ఈ కార్ చాలా బాగా సూటబుల్ అవుతుంది. సో బూట్ స్పేస్ వాజ్ సో కంఫర్ట్. ఇంకా మనం కంప్లీట్ బ్యాక్ వ్యూ ఎవ్రీథింగ్ వాజ్ నైస్. ఎక్స్టీరియర్ మొత్తం చూసాం. ఫ్రంట్ వ్యూ ఇట్ వాజ్ సో గుడ్. బ్యానర్ దగ్గర నుంచి కింద బంపర్ వరకు చాలా బాగుంది. సైడ్ వ్యూ కూడా ద లెంగ్త్ మంచిగా ఉంది. డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. బ్యాక్ వ్యూ విషయం స్కూప్ టు కింద బంపర్ వరకు కూడా ప్రతి డిజైన్ చాలా బాగుంది. అండ్ బూట్ కెపాసిటీ కూడా 300 liters మీన్స్ చాలా మంచి కంఫర్టబుల్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఎక్స్టీరియర్ వాజ్ వెరీ గుడ్ ఫర్ టాటా జస్ట్. మరి ఇంటీరియర్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అంతలోగా ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే చేయండి.